Want your audience feel fear? Then change the angle, not the dialogue. Welcome to FTIH Cine Classroom. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కెమెరా యాంగిల్స్. ఈ కెమెరా యాంగిల్స్ అనేటి ఫిల్మ్ మేకింగ్లో ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కెమెరా యాంగిల్స్లో ఎన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయో ఇప్పుడు రాద్దాం. ఒకటి ఐ వ్యూ లెవెల్, రెండు టాప్ యాంగిల్, మూడు లో యాంగిల్, నాలుగు ఎక్స్ట్రీమ్ టాప్ ఆర్ బర్డ్ ఐ వ్యూ, ఎక్స్ట్రీమ్ లో ఆర్ యాంట్ ఐ వ్యూ. సో ఇలా మనకు కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడినప్పుడు 5 రకాల యాంగిల్స్ని మనం ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ కెమెరా యాంగిల్స్తో పాటు మనం కెమెరా మ్యాగ్నిఫికేషన్ అంటే క్యారెక్టర్కి ఎంత దగ్గరగా వస్తుంది, క్యారెక్టర్కి ఎంత దూరంగా వెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ యాంగిల్స్ ప్లస్ మ్యాగ్నిఫికేషన్ ఈ రెండు కలిస్తే మనకి ఈ కెమెరా లాంగ్వేజ్ అంటే సినీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రస్ఫుటంగా ప్రేక్షకునికి అర్థమయ్యేలాగా మనం భాషని అంటే సినిమా భాషని మనం కన్వే చేయొచ్చు. సినిమా భాష అంటే ఏంటంటే మనము ఆడియో విజువల్ భాష కాబట్టి ఈ ఆడియో విజువల్ భాషని మనం అందంగా మన స్క్రిప్ట్లో ఉన్న విషయాన్ని తెలియజేయాలంటే ఈ రెండు విషయాల్ని మనం ఎప్పుడు కలిపి మనం వాడుతుంటాం. ఆ రెండు విషయాలు ఏంటి అంటే కెమెరా యాంగిల్స్ ప్లస్ కెమెరా మ్యాగ్నిఫికేషన్. మనం కెమెరా యాంగిల్స్ విషయానికి వస్తే మనకి కెమెరా యాంగిల్స్లో 5 మేజర్ యాంగిల్స్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఫస్ట్ ఐ లెవెల్ వ్యూ. ఐ లెవెల్ వ్యూ అంటే కెమెరాని మన యాక్టర్కి తలకి ఎదురుగా అంటే కళ్ళకి ఎదురుగా మన కెమెరాని ప్లేస్ చేసి డైలాగ్ చెప్పించడం అనేది ఐ లెవెల్ వ్యూ. దీంట్లో ఎమోషన్ అనేది ఎక్కువగా డైనమిక్గా ఎక్కువ డ్రమాటిక్గా ఉండని సందర్భాలు ఉంటాయి మనకి సినిమాలో. అలాంటప్పుడు కెమెరాని మనం ఐ లెవెల్లో పెట్టి మనకు నచ్చిన మ్యాగ్నిఫికేషన్లో పెట్టి షూట్ చేయొచ్చు. ఒకవేళ మనకి కొంచెం ఎక్కువ డ్రమటైజ్డ్ స్లైట్లీ ఎమోషన్ ఎక్కువగా ఉంది, ఒక డామినెంట్ ఎమోషన్ చెప్పించాలి అనుకున్నప్పుడు కెమెరా కాస్త పైన ఉంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ ఒక చిన్న స్కూల్ పిల్లాడిని, ఒక స్కూల్ టీచర్ ఒక చిన్న స్కూల్ పిల్లాడిని ఒక అసైన్మెంట్ చేసావా లేదా అని అడిగే సందర్భాల్లో ఆ పిల్లాడి మనస్తత్వం కొంచెం భయంగా ఉంటుంది, టీచర్ మనస్తత్వం కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఈ టీచర్ యొక్క యాంగిల్ని మనం ఒక టాప్ యాంగిల్లో, ఈ పిల్లాడి యాంగిల్ని కాస్త లో యాంగిల్లో మనం పెట్టి ప్రొజెక్ట్ చేస్తే ప్రేక్షకుడు ఈజీగా అర్థమైపోతాడు. అంటే ప్రేక్షకుడు తనను తాను ఎప్పుడు అపోజిట్ కెమెరా యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్లో తనను ఊహించుకుంటాడు. అంటే కెమెరా టాప్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ప్రేక్షకుడు టాప్ యాంగిల్లో చూస్తాడు, కెమెరా లో యాంగిల్లో ప్రజెంట్ చేసినప్పుడు కెమెరా కాస్త లో యాంగిల్లో తనను తాన్ని ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ఈ ఐ లెవెల్, లో యాంగిల్, టాప్ యాంగిలే కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ కూడా ఉన్నాయి మనకి. ఒకటి బర్డ్ ఐ వ్యూ యాంగిల్, రెండవది యాంట్ ఐ వ్యూ యాంగిల్. అంటే బర్డ్ ఐ వ్యూ యాంగిల్ అనేది చాలా టాప్ అండి. క్యారెక్టర్ పైన మనం ఒక్కొక్కసారి డ్రోన్ కెమెరాలలో షూట్ చేస్తాం కదా ఈ మధ్య, అలాంటి యాంగిల్స్ని మనం బర్డ్ ఐ వ్యూ అంటాం. అది ఒక లొకేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక వైడ్ వ్యూని ఇవ్వడానికి, ఎక్కడ మనం ఏ ప్రదేశంలో మన స్టోరీ జరుగుతోంది అని తెలవడానికి ఈ ఎక్స్ట్రీమ్ టాప్ యాంగిల్ అనేది వాడతాం. అలాగే ఎక్స్ట్రీమ్ లో యాంగిల్ అనేది యాంట్ యాంగిల్. ఈ యాంగిల్లో చూస్తే మన చుట్టూ ఉన్న సరౌండింగ్ అంతా చాలా టాల్గా, చాలా డిస్టార్టెడ్గా, పైన ఉన్న బిల్డింగ్స్ ఒకవేళ 30-40 అంతస్తుల బిల్డింగ్స్ అయితే అవి పర్స్పెక్టివ్లో వాటి టాప్ ఎడ్జ్ కలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇదంతా ఒక డైనమిక్ వ్యూ అనేది ప్రేక్షకునికి తెలియజేస్తుంది. అంటే మనకి కొన్ని సందర్భాలలో ఈ లో యాంగిల్ కానీ ఎక్స్ట్రీమ్ లో యాంగిల్ కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుగు సినిమాల్లో మనకు చాలా జనరల్గా ఇలాంటివి చూస్తుంటాం. ఆ హీరో క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్ కానీ వాళ్ళు బెదిరించినప్పుడు డామినెంట్గా చేస్తున్నప్పుడు మనం మీదికి వచ్చినట్టుగా ఉండాలి అంటే ఈ యాంగిల్స్ అనేటివి చాలా అంటే డైలాగ్ ఎంత పవర్ఫుల్గా రాసినప్పటికీ డైలాగ్కి యాడెడ్ ఫ్యాక్టర్గా ఈ యాంగిల్స్ అనేటివి ఉపయోగపడుతుంటాయి. అలాగే టాప్ యాంగిల్లో కూడా మనం ఒక్కొక్కసారి ఐ లెవెల్ యాంగిల్లో కొంచెం టాపిష్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేసినప్పటికీ ఒక్కొక్కసారి లొకేషన్ అంత బాగా ప్రొజెక్ట్ అవ్వదు, ఎస్టాబ్లిష్ అవ్వదు అనుకున్నప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రీమ్ టాప్ యాంగిల్కి వెళ్ళి మనము ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తాం. ఇలా మనకి 5 మెయిన్ యాంగిల్స్ ఐ లెవెల్, స్లైట్లీ టాప్, ఎక్స్ట్రీమ్ టాప్, స్లైట్లీ లో, ఎక్స్ట్రీమ్ లో, ఇలా 5 కెమెరా యాంగిల్స్లో మనము సినిమాని చాలా చక్కగా ప్రేక్షకునికి అర్థమయ్యేలాగా మనం భావోద్వేగాన్ని కలిగించేలాగా వాడుకోవచ్చు. సో ఇలాంటి చాలా టాపిక్స్లో మీకు నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో ఇలాంటి టాపిక్స్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అనుమానాలని నివృత్తి చేయడానికి FTIH ఎప్పుడు ముందుంటుంది. థ్యాంక్ యూ. వీడియో చూసారు కదా,
సో ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా వేరే ఇంకేదైనా వీడియో మీకు కావాలన్నా కామెంట్లో వీడియో అని కామెంట్ చేయండి.